ఓకే. వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ టు ఆల్. ఈరోజు మనము చర్చించుకునే అంశం ఏంటంటే ద్రవ్య విధానం అనగానేమి, దాని ధ్యేయాలు. దేశ సామాజిక ఆర్థిక ధ్యేయాలకు సాధించడానికి దేశ కేంద్ర బ్యాంకు ద్రవ్య రుణ సరఫరా వ్యయాలను క్రమబద్ధీకరించే విధానాన్నే ద్రవ్య విధానం అంటారు. మరొకసారి చెప్తున్నాను చూడండి. రిజర్వ్ బ్యాంకు దేశ సామాజిక ఆర్థిక ధ్యేయాలను సాధించడానికి ద్రవ్య రుణ సరఫరా వ్యయాలను క్రమబద్ధీకరించే విధానాన్ని కేంద్ర బ్యాంకు సంబంధించినటువంటి ద్రవ్యం కావచ్చు, కేంద్ర బ్యాంక్ ఇచ్చేటువంటి రుణ సరఫరా విధానం కావచ్చు, అదేవిధంగా దేశంలో జరుగుతున్న వ్యయ విధానాన్ని క్రమబద్ధీకరించే అంటే ద్రవ్య రుణ సరఫరా మరియు వ్యయాలను క్రమబద్ధీకరించే విధానాన్నే ద్రవ్య విధానం అని అంటారు. ద్రవ్యం సరఫరా, ద్రవ్యం వ్యయం, వడ్డీ రేట్లు, రుణం లభ్యత, ద్రవ్య విధానం అత్యధికంగా ఏం చేస్తున్నా ప్రభావితము చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, దేశంలోని వివిధ వస్తు సేవల ధరలో మార్పులు ద్రవ్య విధానంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నిజానికి దేశ ఆర్థిక పెరుగుదలలో వచ్చే ఒడిదుడుకులు కూడా కేంద్ర బ్యాంకు యొక్క ద్రవ్య విధాన ఫలితాలుగానే మనము పేర్కొనవచ్చు. ఎందుకంటే కేంద్ర బ్యాంక్ అనేది చాలా అత్యున్నతమైనటువంటి ద్రవ్య నియంత్రణ సంస్థ. ఇక్కడ కేంద్ర బ్యాంక్ అంటే మీకు ఏమర్థం చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బిఐ. మీరు ఏమర్థం చేసుకోవాలి? ఆర్బిఐ అని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకు ద్రవ్య విధానం అనేది ఇప్పుడు చెప్పినట్టుగానే దేశం యొక్క ఆర్థిక సామాజిక ధ్యేయాలను సాధించడానికి కేంద్ర బ్యాంకు ద్రవ్య రుణ సరఫరా వ్యయాన్ని ప్రభావితం చేసే నిర్ణయాన్ని మనము ద్రవ్య విధానం అంటారు. I can say it is in English, it is a monetary policy. The monetary policy is controlled and framed by the Reserve Bank of India. So, my dear students, the monetary policy of the Reserve Bank of India plays a vital role in the regulation of prices control and the money supply and the loan pattern, and everything can be influenced, everything can be affected. So in this manner, the Reserve Bank of India plays a vital role by framing the monetary policy in the economic development of the country. So it is necessary, being a businessman, it is need to understand the monetary policy of the country. Otherwise, the businessman does not exist, because without knowing the monetary policy in the country, without knowing business environment in the country, దేశంలో వ్యాపారానికి అనుకూల పరిస్థితులను, దేశంలో వ్యాపార రంగానికి ప్రతికూల పరిస్థితులను పరిశీలించకుండా ఒక వ్యాపారవేత్త ముందుకు అడుగు వేయలేడు, అదేవిధంగా లాభాలను ఆర్జించలేడు. సో కాబట్టి ఇక్కడ మానిటరీ పాలసీ అనేది చాలా కీలక పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ద్రవ్య విధానం యొక్క ఉద్దేశాలను చర్చిద్దామని. దేశ వ్యవస్థలోని రోజువారీ కార్యకలాపాలు, ముఖ్యంగా వాణిజ్య వ్యవహారాలు సాఫీగా జరగాలంటే సరి అయిన ద్రవ్య విధానం ఎంతో అవసరము. సరి అయిన ద్రవ్య విధానం ఎంతో అవసరం అని ఎందుకు చెప్తున్నానంటే, the money supply will be in the hands of the Reserve Bank of India, and the inflation control is in the hands of the Reserve Bank of India, and the sanctioning of the loans to the banks and government is in the hands of the Reserve Bank of India. So in total, what we have to understand here, the Reserve Bank of India is an apex institution in regulating the financial transactions in the country. So here భారతదేశంలో ప్రణాళిక అభివృద్ధి ఆశయాలకు తోడ్పడే విధంగా ద్రవ్య విధానాలను రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ద్రవ్య విధానం యొక్క లక్ష్యాలు ఏంటిది? అసలు
ఏ లక్ష్యంతో ద్రవ్య విధానాన్ని రూపొందిస్తాం ఇప్పుడు మనము చర్చిద్దాం. ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయడానికి. ఏంటి నాన్న? ఆర్థిక ప్రగతిని వేగవంతము చేయడానికి. ఈ విధంగానూ చూద్దాం. ప్రాజెక్టులో పెట్టుబడికి అధిక మొత్తంలో ద్రవ్యం అవసరమవుతుంది. రెండోది, ద్రవ్య సరఫరా వలన వస్తు సేవల డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ద్రవ్యోల్బణం అత్యంత వేగంగా పెరిగి ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ద్రవ్య విధానం యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయడము. రెండవ ఉద్దేశం ఏంటంటే నియంత్రణతో కూడిన అభివృద్ధి తోడ్పడడం. నియంత్రణతో కూడిన అభివృద్ధి అంటే ఏంటన్నా అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య సరఫరాను పెంచితే ఏమవుతుందో ఒకసారి మీకు వివరిస్తాను. ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని ముద్రించడము ప్రారంభించింది. మరి కరెన్సీని ప్రారంభించడం జరిగింది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య చలామణి పెరుగుతుంది. ద్రవ్య చలామణి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఎందుకంటే దేశంలోని ప్రతి పౌరుడు ఏం చేశారంటే తన వద్ద ఉన్నటువంటి ద్రవ్యాన్ని సులభంగా రావడమా లేకపోతే అధిక మొత్తంలో ద్రవ్యం అందుబాటులో ఉండడం వల్ల ఏం చేశారంటే ఒక వస్తువును మామూలు ధర కంటే అధిక ధరను చెల్లించి కొనడానికి ముందుకు రావడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే దేశంలో ద్రవ్యోల్బణము పెరుగుతుంది. సో కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగితే ఏమైందంటే చాలా సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధిలో ఆర్థిక పెరుగుదల ద్రవ్యోల్బణం మధ్య సమన్వయంతో నియంత్రణ సాధించడానికి ద్రవ్య విధానం తోడ్పడాలి. ఇప్పుడు మరిన్ని ద్రవ్య విధాన లక్ష్యాలను పేర్కొందాం. మొదటగా సత్వర ఆర్థిక పెరుగుదల. ద్రవ్య విధానం యొక్క ముఖ్య లక్షణం సత్వర ఆర్థిక పెరుగుదలకు తోడ్పడడం. మార్కెట్లోని వాస్తవిక వడ్డీలు పెట్టుబడులపై దాని ప్రభావాలను ద్రవ్య విధానం నియంత్రిస్తుంది. వాస్తవిక వడ్డీలు పెట్టుబడులు చూడండి, ద్రవ్య విధానం ఏం చేస్తుందంటే ది మానిటరీ పాలసీ విల్ బి డిసైడెడ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా decides the rate of interest on the loans. So if the rate of interest is high, automatically the public will repay the loans because it's a burden on the public, it's a burden on the businessman. So that is the reason when the Reserve Bank of India increases the interest rate, automatically there is a reduction in the taking loans and repayment of loans is also increases because it is a burden to the businessman. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మార్కెట్లోని వాస్తవిక వడ్డీలు పెట్టుబడులపై దాని ప్రభావం ద్రవ్య విధానాన్ని నియంత్రిస్తుంది. ఆర్థిక వ్యవస్థలోని ఆదాయాలను ధరలను నిలకడగా ఉంచగలిగితే సత్వర ఆర్థిక వ్యవస్థకు మార్గము సుగమం అవుతుంది. ఆర్థిక వ్యవస్థలో ఏం చేయగలగాలంటే ఆదాయాన్ని ధరలను నిలకడగా ఉంచగలగాలి, స్థిరత్వాన్ని సాధించగలగాలి. ధరల్లో స్థిరత్వం సాధించినప్పుడే ఆదాయంలో కూడా స్థిరత్వం వస్తుంది. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతం అప్పటికప్పుడు రోజుకు రోజు రాత్రికి రాత్రి పెరగదు కదా, మరి ధరలు పెరిగినాయి అనుకో అతని నిజ వేతనం ఏమవుతుంది, తగ్గినట్లు అవుతుంది. అంటే 10 రూపాయలకు వచ్చే కూరగాయలు 50 రూపాయల కేజీ అయింది అనుకోండి టమాటా, అప్పుడు ఏమవుతుంది? ఒక్క నిమిషం లైన్ ఉన్నానా, నేను మళ్ళీ మీకు క్లాస్ స్టార్ట్ చేస్తా. 10 నిమిషాలు మళ్ళీ క్లోజ్ చేస్తే ఎందుకు అనవసరం టైం వేస్ట్ నాన్న. ధరలలో నిలకడ, ప్రైస్ స్టెబిలిటీ. సి the RBI plays a key role in price control as well as in inflation because the RBI is the apex institution to control the prices of the country. ఇక్కడ ధరల స్థిరీకరణ అనేది భారత రిజర్వ్ బ్యాంకు
నియంత్రిస్తుంది. ఏ విధంగా నియంత్రిస్తుంది? ద్రవ్య చలామణి ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో అమ్ముతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈ ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా సెక్యూరిటీని కొనుగోలు చేస్తారు. అప్పుడు తద్వారా ఏమైందంటే ప్రజల వద్ద ఉన్నటువంటి డబ్బు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఈ విధంగా ధరలను ఏ విధంగా నియంత్రణ చేస్తుందో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యంగా లక్ష్యాలు చెప్తున్నా చూడండి. ద్రవ్య విధానం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఫస్ట్ సత్వర ఆర్థిక పెరుగుదల. సత్వర ఆర్థిక పెరుగుదల జరగాలంటే ఆదాయాల్లో ధరల్లో నిలకడ ఉంచగలిగితే ఇది సాధ్యం అవుతుంది. మరి ఈ పని ఎవరు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. నెక్స్ట్ ధరలలో నిలకడ. ప్రతి ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణము ప్రతిద్రవ్యోల్బణం వలన ప్రభావితం అవుతాయి. మీకు తెలుసు కదా, డిఫ్లేషన్ అండ్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణము ప్రతిద్రవ్యోల్బణం వల్ల ప్రభావితం. స్పష్టమైన ద్రవ్య విధానము ధరల నిలకడను ప్రోత్సహిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులను నివారిస్తుంది. అలాగే సమాజంలో ఆదాయం సంపదలకు సంబంధించి అసమానతలను తగ్గిస్తుంది. నెక్స్ట్ విదేశీ మారక రేట్లో నిలకడ. ద్రవ్య విధానం ద్వారా విదేశీ మారక రేట్లో నిలకడ వస్తుంది. విదేశీ మార్కెట్లో రూపాయి విలువ తరచుగా ఒడిదుడుకులకు లోనైతే విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోతారు. దాని ప్రభావం దేశ మార్కెట్లో ముఖ్యంగా పారిశ్రామిక రంగం, సేవా రంగంపై అధికంగా ఉంటుంది. ఉదాహరణకు రూపాయి మారక విలువ డాలర్కు సంబంధించి పెరుగుదల తరుగుదల ఇన్ఫోసిస్ కంపెనీ లాంటి కంపెనీల ఆదాయంపై అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు ఎక్స్ అనే ఒక ఎగుమతిదారుడు 10,000 కోట్ల విలువ గల ఆదాయ వ్యాపారాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తుంది. ఉన్నట్టుండి అమెరికా డాలర్ విలువ పెరిగింది అనుకోండి, అప్పుడు మనం $1కి 50 చెల్లించగల అప్పుడు ఎంత చెల్లించాలి? $1కు 70 రూపాయలు. అంటే అదనంగా ఎంత చెల్లిస్తున్నాము? 20 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నాం. అంటే ఈ విధంగా చూడండి, విదేశీ మారక రేటు అంటే ఏంటంటే $1కు ఎన్ని రూపాయలు చెల్లిస్తున్నాం అనే దాన్ని మనం ఏమంటున్నాను ఇక్కడ విదేశీ మారకపు రేటు అంటారు. మరి ఈ విదేశీ మారకపు రేటు అనేది ఎంత ప్రభావితం చూస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా వ్యాపారంలో ఎప్పుడైనా విదేశీ మారక ద్రవ్యం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు పెట్టుబడిదారులకు విశ్వాసం కోల్పోతారు మనం. ఎందుకంటే ఈ దేశం యొక్క రూపాయి విలువ ఎప్పుడు అస్థిరతకు గురవుతుంది కాబట్టి అప్పుడు నష్టానికి గురవుతారు వ్యాపారస్తులు. ఏ విధంగా నష్టానికి గురవుతారో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 10,000 విలువతోని డాలర్కు 50 రూపాయలు ఉన్నప్పుడు ఎగుమతి చేసాడు. ఉన్నట్టుండి 70 రూపాయలకు పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ఇంకా ప్రతి ఒక్క డాలర్కి 20 రూపాయలు అదనంగా చెల్లించాలా వద్దా? చెల్లించాలి. సో మరి కాబట్టి విదేశీ మారక రేటు స్థిరంగా ఉంచకపోవడం వల్ల వ్యాపారస్తులు నష్టపోతారు. తద్వారా ఏమవుతుందంటే వ్యాపారస్తులకు దేశం పైన నమ్మకం కోల్పోతారు. దేశ ఆర్థిక వ్యవస్థ పైన, దేశం పైన అంటే మరి దేశ ఆర్థిక వ్యవస్థ పైనటువంటి నమ్మకం కోల్పోతే ఏమవుతుందంటే పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అనిశ్చితికి, అదేవిధంగా ఒడిదుడుకులకు గురి కావడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారస్తులకు ఆదాయం బదులు నష్టం వచ్చే అవకాశము ఉంటుంది అన్నట్టు. మరి కాబట్టి విదేశీ మారక రేట్లో కూడా నిలకడను సాధించే ప్రక్రియను లేకపోతే విధిని లేకపోతే ఉద్దేశాన్ని రిజర్వ్ బ్యాంకు నిర్దేశించుకుంటుంది. చాలా కీలకమైనది. ఎందుకంటే విదేశీ వర్తకులు లేదా విదేశీ వ్యాపారం మంచిగా కొనసాగాలంటే మారకపు రేటు అనేది స్థిరంగా ఉండాలి. అప్పుడే ఎగుమతిదారులు కానీ దిగుమతిదారులు కానీ అనిశ్చితికి గురి కాకుండా, మార్కెట్ ఒడిదుడుకులకు గురి కాకుండా వ్యాపారాన్ని చేయడానికి ముందుకు వస్తారు. నెక్స్ట్ చెల్లింపుల శేషం సమతుల్య స్థితి. ఎగుమతి దిగుమతిలో సమతుల్యం సాధించడానికి ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించడం జరిగింది. ద్రవ్య విధానం స్థిరంగా చేయడం వల్ల విదేశీ మార్కెట్ స్థిరంగా ఉంచడానికి ద్రవ్య విధానం తోడ్పడుతుంది. చెల్లింపుల శేషం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఉంటుంది. అంతర్జాతీయ వర్తకంలో చెల్లింపుల శేషము ఉంటుందన్నట్టు. సో కాబట్టి ఈ విధంగా చెల్లింపుల శేషము సమతుల్య స్థితిలో ఉండాలంటే రిజర్వ్ బ్యాంక్ అనేది సమతుల్య స్థితిని నియంత్రించడానికి
దోహదపడుతుంది. నెక్స్ట్ పూర్తి ఉద్యోగిత. సరళీకృత ద్రవ్య విధానం వలన ఆర్థిక వ్యవస్థలో రుణాలు పెరిగి పెట్టుబడులు విస్తృతమవుతాయి. పెట్టుబడులు పెరగడం వలన ఉత్పత్తి పెరుగుతాయి. ఎక్కువ ఉద్యోగాలు మనకు ఉంది. సో ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ ఈ విషయాలను తన గ్రంథంలో పేర్కొన్నారు. పూర్తి ఉద్యోగిత సాధ్యమవుతుంది. ఏ విధంగానో మీకు చెప్తాను. ఈ విధంగా అంటే సరళీకృత విధానం వలన ఆర్థిక వ్యవస్థలో రుణాలు పెరుగుతాయి. సరళీకృత విధానం అంటే ఏంటిది? సరళీకృత విధానం అంటే ఏంటంటే మనకు 1991 తర్వాత ఎల్పిజి అనే కాన్సెప్ట్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రపంచీకరణ, అదేవిధంగా ప్రైవేటీకరణ రావడం ద్వారా నిధుల గురవడి ఎక్కువయ్యి పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పూర్తి ఉద్యోగిత అనేది సాధించడానికి రిజర్వ్ బ్యాంకు కూడా ఒక దాని యొక్క విధిని నిర్వర్తిస్తుంది. ద్రవ్యంలో తటస్థం. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు విక్స్టెడ్, రాబర్ట్సన్ ద్రవ్య విధాన సరఫరాను ఆర్థిక వ్యవస్థ నిలకడను చేకూరుస్తుందని, అయితే ద్రవ్య విధానం వలన ద్రవ్య సరఫరా వచ్చే మార్పులను ఆర్థిక వ్యవస్థలో సమస్యలుగా కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ప్రతికూల ప్రభావం కూడా చూపే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ద్రవ్యంలో తటస్థత వచ్చినప్పుడు కొన్నిసారి ప్రతికూల ఫలితాలు, ఒకసారి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశము ఉంది. నెక్స్ట్ ఆదాయ పంపిణీలో సమానతలు. ఇదివరలో ఆర్థిక వ్యవస్థలో గాల్లో పెట్టడానికి కోశ విధానం ముఖ్యమైనదిగా భావించేవారు. అయితే ప్రస్తుతం ఆర్థిక శాస్త్రవేత్తల దృష్టిలో ద్రవ్య విధానం చాలా మంచి ఫలితాలను తెస్తుందని వివరిస్తున్నారు. ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ చాలా వరకు సంక్షోభంలోనికి నెట్టేయలేదంటే ప్రస్తుత భారత రిజర్వ్ బ్యాంకు గవర్నరు శ్రీ రఘురామ్ రాజన్ సమర్థత అని చాలామంది భావిస్తున్నారు. మనకు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే దాని వెనుక రిజర్వ్ బ్యాంకు పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే ద్రవ్య విధానంలో వడ్డీ రేట్లు, ద్రవ్య సరఫరా, రుణాల తీరు, ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు నిర్ణయాలతోనే ప్రభావితం అవుతాయి. సో కాబట్టి రిజర్వ్ బ్యాంక్ యొక్క ఇక్కడ మనం గమనించినట్లయితే ద్రవ్య విధానాన్ని రూపొందించే రిజర్వ్ బ్యాంకు పాత్ర ఎంత విలువైందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మరొకసారి ద్రవ్య విధానం యొక్క లక్షణాలు ఏమేమంటే సత్వర ఆర్థిక పెరుగుదలకు, ధరలలో నిలకడకి, విదేశీ మారక రేట్లో నిలకడ, చెల్లింపుల శేషం సమతుల్య స్థితిని చేరుకోవడం, పూర్తి స్థాయి ఉద్యోగిత, ద్రవ్యంలో తటస్థత, ఆదాయ పంపిణీలో సమానం. సో ఈ విధంగా మనకు ద్రవ్య విధానం యొక్క లక్ష్యాలు ఏందో చర్చించుకోవడము జరిగింది. ఇప్పుడు ద్రవ్య విధాన సాధనాలు ఏంటో చర్చిద్దాం. మరి అయితే ఈ ద్రవ్య విధాన సాధనాలు అనే అంశాన్ని రేపటి క్లాస్లో చర్చిద్దాం. మరి ఇప్పుడు మీరు ఒక 2 నిమిషాలు నాకు నేను చెప్పిన విషయాలను నాకు చెప్తే ఆ 2 నిమిషాలతో మనం క్లాస్ ఈరోజు క్లోజ్ చేద్దామని. ఈరోజు ఏం చెప్పుకున్నానా మళ్ళీ మొదటిగానే చెప్పాలన్నా చెప్తాను. ఫస్ట్ ఏం చెప్పాను? ద్రవ్య విధానం. ద్రవ్య విధానం అనగానేమి? దాని విధేయాలు. చెప్పు హేమంత్ కుమార్, ఒక 2 నిమిషాలలో నువ్వు చెప్పు. 3 నిమిషాలు అయినా పర్వాలేదు. ఒకసారి నీట్గా ద్రవ్య విధానం అంటే ఏమి, దాని లక్ష్యాలు చెప్పు, క్లోజ్ చేసేస్తా. చెప్పు నాన్న. ఓకే సార్. ద్రవ్య విధానం అనగానేమి తెలుసుకున్నాం సార్. దేశ సామాజిక ఆర్థిక ధ్యేయాలను సాధించడానికి దేశ కేంద్ర బ్యాంకు ద్రవాణ రుణ సరఫరా వ్యయాలను క్రమబద్ధీకరించడానికి విధానాన్ని ద్రవ్య విధానం అంటారు సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత ద్రవ్య విధానం ధ్యేయాలు సార్. ఆర్థిక ప్రక్రియను వేగవంతం చేయడానికి ద్రవ్య విధానం తోడ్పడుతుంది. నియంత్రణలో కూడిన అభివృద్ధి తోడ్పడడం కోసం సార్. ఓకే, నెక్స్ట్. ద్రవ్య విధానం లక్ష్యాలు సత్వర ఆర్థిక పెరుగుదలకు,
ఒకటి ధరల నిలకడకు ఓకే ఒకటి సత్వర ఆర్థిక పెరుగుదలకు, రెండు ధరల నిలకడకు, విదేశీ మారక రేటులో నిలకడ, నాలుగు చెల్లింపుల విశేషం సమతౌల్య స్థితి, సమతౌల్య స్థితి, 5 సార్ పూర్తి ఉద్యోగిత, 6 ద్రవ్యంలో తటస్థత, 7 ఆదాయ పంపిణీలు సమానతలు. నేను ఒకసారి మీకు అంతే సార్. వెరీ గుడ్. క్లుప్తంగా నేను చెప్తా చూడండి. మీరు ద్రవ్య విధానము లేదా మానిటరీ పాలసీ అనగానే దీన్ని రూపొందించేది భారత రిజర్వ్ బ్యాంకు. ఒక అంశము ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్స్లో వస్తుంది గ్రూప్ 1 గ్రూప్ 2లో. నెక్స్ట్ ఇందులో ద్రవ్య విధానంలో మీరు గుర్తుంచుకోవాల్సినవి 4 అంశాలు చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ద్రవ్యం సరఫరా ఒకటి, ద్రవ్య వ్యయము, వడ్డీ రేట్లు, రుణ లభ్యత. ఈ 4 పాయింట్లు చాలా కీలకమైనటువంటి, చెప్పడానికి చాలా చిన్న అంశాలే. ద్రవ్యం సరఫరా అంటే ఏంటంటే మార్కెట్లోకి ఎంత ద్రవ్యాన్ని సరఫరా చేయాలి, ఇది ఎవరు నిర్ణయిస్తారంటే రిజర్వ్ బ్యాంకు నిర్ణయిస్తుంది. అంటే ఏంది, అసలు ద్రవ్యం ఎక్కువైంది అనుకో, హేమంత్ గారు ఇప్పుడు క్లాసులకు రావడానికి ఇష్టం చెప్తారా, నాకు దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి సార్, నాకు క్లాస్ అవసరం లేదు, చదువు అవసరం లేదని చెప్తాడు. డబ్బులే లేవు అనుకున్నాం అనుకోండి, ఎక్కడ చూసినా కానీ వస్తువులను కొనుగోలు చేయకుండా వస్తువులు పేరుకపోతే ఆర్థిక మాంద్యం వస్తుంది, లేకపోతే ద్రవ్యోల్బణం వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులను ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఒక బండికి 2 చక్రాలు ఎంత ఇంపార్టెంటో ద్రవ్యం యొక్క డిమాండ్ సప్లైలు కూడా అంతే అవసరం ఇక్కడ. అంటే ఎంత సరఫరా చేయాలి, ఎంత డిమాండ్ ఉంది మార్కెట్లో ద్రవ్యానికి. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే ద్రవ్య వ్యయం. ద్రవ్యాన్ని ముద్రించడం వల్ల దాని యొక్క వ్యయం ఎంత అవుతుంది, అదేవిధంగా ఈ ద్రవ్యం వల్ల సమాజం పైన ఎంత ప్రభావం ఉంటుంది, లేదా ఆర్థిక వ్యవస్థ పైన ఎంత ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ వడ్డీ రేటు. వడ్డీ రేటు కూడా చాలా కీలక పాత్ర పోస్తాయి నాన్న, మీకు తెలుసో తెలియదో. రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు పెంచింది అనుకోండి, బ్యాంకులు ఇమ్మీడియట్గా లోన్ల మీద వడ్డీ రేటు వేస్తుంది. అప్పుడు లోన్ల మీద వడ్డీ రేటు పెంచి నాకు ఎంతమంది ప్రభావితం అవుతారో తెలుసా. వెహికల్ కొన్నోడు ప్రభావితం అవుతాడు, వ్యవసాయ రుణం తీసుకున్నోడు ప్రభావితం అవుతారు, అదేవిధంగా వ్యాపారం చేసేవాడు ప్రభావితం అవుతారు, సాధారణ ప్రజలు కూడా ప్రభావితం, అంటే దేశం మొత్తం ప్రభావితం అవుతారు. వడ్డీ రేట్లు పెరగగానే ఏమైతాయి, ధరలు పెరిగిపోతాయి. అదేవిధంగా రుణ లభ్యత. రుణ లభ్యత అంటే ఏంటంటే ఇక్కడ అప్పు దొరికే అవకాశం. ఇది దేని మీద ఆధారపడుతుంది, రిజర్వ్ బ్యాంకు యొక్క ద్రవ్య విధానంపైనే ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడుతుందన్న, రిజర్వ్ బ్యాంకు యొక్క ద్రవ్య విధానం పైన ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ద్రవ్య విధానం నుండి కీలకమైన అంశాలు ఏంటంటే ద్రవ్య సరఫరా, ద్రవ్య వ్యయము, వడ్డీ రేట్లు, రుణ లభ్యత. ఈ 4 అంశాలు చాలా ప్రధాన భూమికను పోషిస్తాయని చెప్పవచ్చు. ఇంతటితోని ఈరోజు మనము ద్రవ్య విధానం అనగానేమి, ద్రవ్య విధానం యొక్క లక్ష్యాలు లేదా ధ్యేయాలు ఏంటివో చర్చించడము జరిగింది. సో మరి తిరిగి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా నాన్న.